జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక మహాద్భుతమైనటువంటి ఒక మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేసింది ఆ మేనిఫెస్టో ఏంది దానికి సంబంధించినటువంటి కొన్ని వివరాలను ఇప్పుడు ఈ న్యూస్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఓకేనా ఇన్నాళ్ళు కూడా ఢిల్లీ ప్రజలు ఉచితాలకు అలవాటు పడినారు కాదు చెప్పాలంటే ఉచితాలను వాళ్ళకి అలవాటు చేశారని చెప్పుకోవడం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎవరు అలవాటు చేసినారు అంటే మనకు తక్కువ గుర్తొచ్చే పేరేందయ్య అంటే ఈ సారా వ్యాపారం చేపించి జైలుకి పోయించాడు కదా ఒక ఆయన ఈ మధ్య కాలంలో ఎవరు కేజ్రీవాల్ అదే అరవింద్ కేజ్రీవాల్ ఆయనే ఇవన్నీ చేసింది ఈ ఘనకార్యాలన్నీ కూడా అది నిజం కూడా ఈ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు ఉచితాలను అలవాటు చేసి ఢిల్లీ నగరాన్ని సర్వనాశనం చేశాడు ఢిల్లీలో కొత్తగా నిర్మించినటువంటి రోడ్లు ఒక్కటంటే ఒకటి కూడా లేదు ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ అయితే మొత్తం సర్వ అధ్వానంగా ఉన్నది ఎక్కడ చూసినా కూడా ఈ రోడ్ల మీద చెత్త చెదారంతో ఢిల్లీ రహదారులన్నీ కూడా భ్రష్టు పట్టిపోయినాయి పైగా ఢిల్లీ ప్రజలకు విపరీతమైన నీటి సమస్య కూడా ఎదురైంది అసలు అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన ఆ విధానం ఎట్టున్నదో చెప్పడానికి నేను చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా మీకు అర్థమయ్యే రీతిలో ఢిల్లీలో ఢిల్లీ జల్ బోర్డ్ అనే సంస్థ ఒకటి ఉంటుంది ఇది ప్రభుత్వ సంస్థ అన్నమాట ఈ ఢిల్లీ జల్ బోర్డు సంస్థ ద్వారానే ఢిల్లీ ప్రజలకు ఈ తాగునీటిని అందించేవాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందు వరకు ఈ ఢిల్లీ జల్ బోర్డు దగ్గర 15,000 కోట్ల రూపాయల ఆదాయంతో ఉన్నదన్నమాట అది అర్థమవుతుందా కానీ ఇప్పుడు అదే ఢిల్లీ జల్ బోర్డు 70,000 కోట్ల నష్టాలతో కూరుకుపోయిందంట ఇదేందిరా స్వామి ఏం చేశారా నాయన మీరు అంతగానా అభివృద్ధి అంటారా ఏమీ లేకపోయా సౌకర్యాలు అంటారా ఏమి లేకపోయా మీరు కూడా ఆ న్యూస్ లో చూసుంటారు ఢిల్లీ ప్రజలు నీళ్ల కోసం నకనకలాడిపోయారు పాపం ఏదో మన పాత రోజుల్లో చూసినట్టు ఈ నీళ్ళ ట్యాంకర్లు వచ్చే అంతా కొట్టుకోసాగినారు ఆ ట్యాంకర్ల కాడ అర్థమవుతుందా అంత దారుణమైన పరిస్థితులు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక మాఫియాను తయారు చేసి నీళ్లను కేవలం వాళ్ళ వర్గం వాళ్ళు ఎక్కడైతే ఉంటారో ఆడికే పంపించుకోసాగినారు హిందువులు ఎక్కడైతే అధికంగా ఉంటారో వాళ్ళకి పాపం నీటి కష్టాలతో వాళ్ళు అల్లాడిపోయినారు అంత దారుణం జరిగింది ఢిల్లీలో దీన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన ఎలా ఉండదో మీకు అర్థమయ్యే ఉంటుంది సరే ఏదైతేనేమి అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవి కోసం ఢిల్లీ ప్రజలను విపరీతంగా ఈ ఉచితాలకైతే అలవాటు చేసినాడు ఈ విషయంలో 100% కేజ్రీవాల్ అయితే విజయం సాధించాడు ఎందుకంటే వాళ్ళు ఎన్నైనా చెప్తారయ్యా మనకి ఇది ఉంటేనో మనకి ఇది లేకనే కదా వాళ్ళు చెప్పుడు మాట్లాడింది సంక్రాంతికి పోయేదా ఏమంటారా సరే అయితే ఇప్పుడు ఈ ఢిల్లీలో ఎన్నికల తేదీ అయితే వచ్చేసింది వచ్చే నెల 5వ తారీఖున ఢిల్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి ఈ ఎన్నికల సందర్భంగా కేజ్రీవాల్ మళ్ళీ అవే ఉచితాలను ప్రకటిస్తున్నాడు ఎన్నిసార్లు అని బిక్తావురా స్వామి కోడికి బొచ్చో పీకుతా ఇప్పుడు 1-2 దఫాలు పీకినావు మళ్ళా ఇంక ఎన్నిసార్లు పీకుతావు పీకించుకోలేదానికి వాళ్ళకన్నా ఉండాలి కదా నువ్వు ఎన్నిసార్లు పీకుతావు ఉండవు బొచ్చు అంటాలే ఏదో 4 గింజలు వేసేది అవి మ్యాచ్ అంటే ఇరపాటికి కోడికి బొచ్చు బిక్తా ఉండేది మనకు ఉండాలి ముందు లేకపోతే ఏంది ఇదంతా కూడా సరే దీంతో బీజేపీ కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొని వచ్చింది ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వివరాలు ఏందో ఇప్పుడు నేను చెప్తా కొంచెం చూడండి ఢిల్లీ వ్యాప్తంగా అధునాతనమైనటువంటి రోడ్లను నిర్మించడం ఢిల్లీ మొత్తానికి పూర్తి స్థాయి డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేయడం ప్రతి పేద మరియు మధ్యతరగతి మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం అలాగే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు సిలిండర్ పైన 500 రూపాయల సబ్సిడీ అలాగే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలకు హోలీ పండుగ అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా ఉచితంగా సిలిండర్లు అభివృద్ధి చెందిన దేశాలలో లాగానే ప్రతి పేద మరియు మధ్యతరగతి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటారు కదా మహిళలు వాళ్లకు 21,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు 6 న్యూట్రియన్ కిట్లు అర్థమైందా ఎంత గొప్ప విషయం చూడండి అంటే నా దృష్టిలో అయితే ఇంకా పోషకాహార లోపంతో ఏ బిడ్డ కూడా పుట్టకూడదు అనేది మన మోడీ ప్రభుత్వం టార్గెట్ అన్నమాట మోడీ గారి టార్గెట్ ఎంత గొప్ప ఆలోచన ఇదే ఢిల్లీలోని అన్ని మురికివాడల్లో అటల్ క్యాంటీన్ల ఏర్పాటు అన్నమాట ఈ క్యాంటీన్లలో 5 రూపాయలకే భోజనం ఇకపోతే సీనియర్ సిటిజన్లకు పెన్షన్ సౌకర్యం అలాగే ఢిల్లీలో పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి ఈ విధంగా మరెన్నో అదిరిపోయే మంచి పథకాలతో మన బీజేపీ అయితే మేనిఫెస్టోను విడుదల చేసింది ఏమంటారా ఈ దెబ్బతో ఇక ఢిల్లీలో ఈసారి ఈ కేజ్రీవాల్ ఎవరు ఈ అరవింద్ కేజ్రీవాల్కు ఎదురు దెబ్బలు తగలడం అయితే ఖాయంగా కనపడుతుంది అదేవిధంగా ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడం కూడా ఖాయంగా కనపడుతుంది ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా నేను చెప్పిన దానికి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి జై శ్రీరామ్